నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో క్రిప్టోగ్రఫీ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఇవాల్టి టాపిక్ వాట్ ఈజ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏంటో, దానికి బిట్కాయిన్కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ చైన్ అంటే నథింగ్ బట్ ఏ చైన్ ఆఫ్ బ్లాక్స్ అని అర్థం. ఇదేంటి మిరపకాయ బజ్జీ అంటే మిరపకాయతో చేసే బజ్జీ అన్నట్టు ఇలా చెప్పాడేంటి అనుకుంటున్నారా? బ్లాక్ చైన్కి ఆ పేరు నిజంగానే అలాగే వచ్చిందండి. అది ఒక చైన్ ఆఫ్ బ్లాక్స్. కానీ ఆ బ్లాక్స్లో ఏముంటాయి, ఆ చైన్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ బ్లాక్ చైన్కి బిట్కాయిన్కి సంబంధం ఏంటో తెలుసుకోవడమే ఇవాళ మన టాపిక్ ఉద్దేశం. ఓకే, సో ముందు ఈ బ్లాక్స్లో ఏముంటాయో తెలుసుకుందాం. ఈ బ్లాక్స్లో నథింగ్ బట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. అంటే ప్రతి 10 నిమిషాలకి జరిగిన లావాదేవీలన్నీ ఒక గ్రూప్గా చేసి రికార్డ్ చేస్తారన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్నే బ్లాక్ అని అంటారు. మనం నార్మల్ బ్యాంక్లో ఒక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సురేష్కి 100 రూపీస్ పంపాడు అనుకుందాం. అది బ్యాంక్ డేటాబేస్ ఆర్ బ్యాంక్ లెడ్జర్లో ఇలా రికార్డ్ చేస్తారు. సో ఇలా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బ్యాంక్ డేటాబేస్ ఆర్ బ్యాంక్ లెడ్జర్లో, అంటే పద్దుల పుస్తకం అనుకోండి, దాంట్లో రమేష్ అకౌంట్లోంచి 100 రూపీస్ మైనస్ చేసి సురేష్ అకౌంట్లో 100 రూపీస్ యాడ్ చేస్తారు. ఈ ట్రాన్సాక్షన్కి ఏదైనా ఫీజు ఉంటే రమేష్ అకౌంట్లోంచి ఆ ఫీజు కూడా కట్ చేస్తారు. అలాగే బిట్కాయిన్ నెట్వర్క్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సురేష్కి ఒక 2 బిట్కాయిన్స్ పంపాడనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ని బిట్కాయిన్ డేటాబేస్ ఆర్ లెడ్జర్లో ఇలా రికార్డ్ చేస్తారు. సో ఈ ట్రాన్సాక్షన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని బిట్కాయిన్స్ ఒక బిట్కాయిన్ అడ్రస్ నుండి ఇంకో బిట్కాయిన్ అడ్రస్కి వెళ్ళాయో తెలుస్తుంది తప్ప ఆ బిట్కాయిన్స్ ఎవరివో వాళ్ళ పేర్లు ఏమీ ఉండవు. ఓన్లీ సెండర్ అండ్ రిసీవర్ బిట్కాయిన్ అడ్రసెస్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అందుకే బిట్కాయిన్ని సూడో ఎనానిమస్ కరెన్సీ అంటారు. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎవరి మధ్య జరిగిందో వాళ్ళిద్దరికీ తప్ప మిగతా వాళ్ళెవరికి ఆ బిట్కాయిన్ అడ్రసెస్ ఎవరివో తెలియదు. బట్ బ్యాంక్లలాగా కాకుండా ఈ డేటాబేస్లో చాలా విషయాలు క్లియర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ బ్యాంక్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఆ బ్యాంక్ ఎంప్లాయీస్కి తప్ప మనలాంటి బయట వాళ్ళు చూడడానికి ఉండదు. ఆ బ్యాంక్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, ఎంత అమౌంట్లకి జరుగుతున్నాయో, ఆ బ్యాంక్ ఎంత మనీ ప్రింట్ చేస్తోందో ఆ బ్యాంక్ సీఈఓకి దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బట్ బిట్కాయిన్ బ్లాక్ చైన్ అలా కాదు. రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, ఎంత అమౌంట్లో జరుగుతున్నాయో, ఎన్ని బిట్కాయిన్స్ రోజుకి క్రియేట్ అవుతున్నాయో, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ అండ్ ట్రాన్స్పరెంట్. సో అందుకే బిట్కాయిన్ నెట్వర్క్ని పబ్లిక్ లెడ్జర్ అని అంటారు. ఇలా ట్రాన్సాక్షన్స్ని పబ్లిక్ చూసి వెరిఫై చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ కూడా తయారు చేశారు. వీటినే బ్లాక్ ఎక్స్ప్లోరర్స్ అంటారు. ఈ బ్లాక్ ఎక్స్ప్లోరర్స్ని ఎలా వాడాలో తర్వాత వీడియోస్లో తెలుసుకుందాంలేండి. ప్రస్తుతానికి ఒక బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ని చూడాలన్నా వెరిఫై చేయాలన్నా బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూస్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, అయితే ఈ బిట్కాయిన్ నెట్వర్క్లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ ప్రతి 10 నిమిషాలకి జరుగుతుంటాయి. కానీ అన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డేటాని మొత్తం మామూలుగా స్టోర్ చేస్తే తర్వాత ట్రాక్ చేయడం ప్లస్ స్టోర్ చేసుకోవడం కష్టం కదా. అందుకని ఏం చేస్తారంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రెండు ట్రాన్సాక్షన్స్గా గ్రూప్ చేసి
మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదండి SHA-256 హ్యాషింగ్ టెక్నిక్ గురించి. ఆ టెక్నిక్ యూజ్ చేసి హ్యాష్ చేస్తారు. వచ్చిన హ్యాషెస్ రెండింటిని మళ్ళీ గ్రూప్గా హ్యాష్ చేసి ఇలా స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఫైనల్గా ఒకే ఒక్క హ్యాష్ వచ్చేంత వరకు హ్యాష్ చేసి మొత్తం ట్రాన్సాక్షన్ డేటాని ఒకే హ్యాష్గా మారుస్తారన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఆ ట్రాన్సాక్షన్స్ హ్యాషెస్ అన్నీ ఒక చెట్టులాగా అంటే ఒక ట్రీ లాగా ఫామ్ అవుతాయి. అందుకే దీన్ని మర్కిల్ ట్రీ అని, ఫైనల్గా వచ్చిన హ్యాష్ని మర్కిల్ రూట్ అని అంటారు. సో ఒక బ్లాక్లో ఇలా ఒక 10 నిమిషాలకు సంబంధించిన సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ హ్యాష్ చేయగా వచ్చిన మర్కిల్ రూట్ ఉంటాయి. ఇప్పుడు మీకు బ్లాక్ అంటే ఏంటో, దాంట్లో ఏముంటాయో తెలిసింది. బట్ ఈ చైన్ ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా. ప్రతి బ్లాక్లో సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ మర్కిల్ రూట్తో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. అదేంటంటే ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్. అంటే ప్రస్తుత బ్లాక్ కంటే ముందు తయారైన బ్లాక్ ఉంటుంది కదండి, ఆ ప్రీవియస్ బ్లాక్ హెడర్ని హ్యాష్ చేసి ఈ బ్లాక్లో స్టోర్ చేస్తారు. కన్ఫ్యూజింగ్గా ఉందంటారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇదిగో ఇక్కడ చూడండి, విజువల్గా బ్లాక్స్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఒక బ్లాక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే పైన పార్ట్ బ్లాక్ హెడర్ అని, కింద పార్ట్ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అని అనుకోవచ్చు. బ్లాక్ హెడర్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ స్టోర్ చేస్తారు, సచ్ యాజ్ మర్కిల్ రూట్ ప్లస్ హ్యాష్ ఆఫ్ ప్రీవియస్ బ్లాక్ హెడర్. అంటే ఈ బ్లాక్ కంటే ముందు తయారైన బ్లాక్ హెడర్ని హ్యాష్ చేసి ఆ హ్యాష్ని కూడా ఈ బ్లాక్లో స్టోర్ చేస్తారు. ఆ మర్కిల్ రూట్ అండ్ ప్రీవియస్ బ్లాక్ హెడర్ హ్యాష్ ఈ పైన పార్ట్లో ఉన్నాయి చూడండి. ప్రతి బ్లాక్ హెడర్లో మర్కిల్ రూట్, ప్రీవియస్ బ్లాక్ హ్యాష్తో పాటు నాన్స్ అని, డిఫికల్టీ టార్గెట్ అని కూడా ఉంటాయి. కానీ వాటి గురించి మనం మైనింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాలండి. ఇప్పటికి వాటిని ఇగ్నోర్ చేయండి. ఓకే, సో ఇలా ఒకదాని బ్లాక్ హెడర్ని హ్యాష్ చేసి దాని నెక్స్ట్ బ్లాక్లో యాడ్ చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ బ్లాక్ హెడర్ హ్యాష్ని దాని తర్వాత బ్లాక్లో యాడ్ చేసి ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ చేస్తారు. ఇలా బ్లాక్స్ అన్నీ కూడా ఒక చైన్గా ఫామ్ అవుతాయి. అందుకే ఈ డేటాబేస్ ఫార్మాట్ని బ్లాక్ చైన్ అంటారు. ఓకే, రైట్. సో ఇలా చైన్గా ఎందుకు చేస్తారంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటి ఈజీ వెరిఫికేషన్ పర్పసెస్. అంటే ఫ్యూచర్లో మనకి ఒక ట్రాన్సాక్షన్ ఒక బ్లాక్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆ బ్లాక్ మర్కిల్ రూట్కి వెళ్ళి దాని మర్కిల్ ప్రూఫ్స్ని వెరిఫై చేస్తే చాలు, ఈజీగా తెలుసుకోవచ్చు. సెకండ్ రీజన్ సెక్యూరిటీ కోసం. బిట్కాయిన్ బ్లాక్ చైన్ పబ్లిక్ లెడ్జర్ కాబట్టి హ్యాకర్స్ ఎవరైనా ఆ డేటాబేస్ని చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అందుకని ఈ బ్లాక్స్ వేటికవి విడిగా కాకుండా ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అయి ఉన్నాయి గనక, ప్లస్ అవి ప్రీవియస్ బ్లాక్ హ్యాషెస్ యూజ్ చేసి కనెక్ట్ చేశారు గనక ఒక బ్లాక్లో ట్రాన్సాక్షన్ని చేంజ్ చేయాలంటే దాని తర్వాత వచ్చే బ్లాక్స్లో ఉన్న హ్యాషెస్ అన్నింటినీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్లో ఉన్న హ్యాష్తో అది ఈక్వల్ అవ్వదు. సో హ్యాకర్స్కి ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ని హ్యాక్ చేయడం చాలా చాలా కష్టం. అప్రాక్సిమేట్లీ ప్రతి 10 నిమిషాలకి ఒక బ్లాక్ తయారవుతుంది. అంటే ఒక బ్లాక్లో మీ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్ అయ్యాక ప్రతి 10 మినిట్స్కి ఆ బ్లాక్కి ఇంకో బ్లాక్ కనెక్ట్ అవుతుంది. దాన్నే కన్ఫర్మేషన్ అంటారు. అంటే ఒక బ్లాక్ క్రియేట్ అయ్యాక 10 మినిట్స్కి ఇంకో బ్లాక్ దానికి కనెక్ట్ అయితే 1 కన్ఫర్మేషన్ అని, 20 మినిట్స్కి 2 బ్లాక్స్ కనెక్ట్ అయితే 2 కన్ఫర్మేషన్స్ అని, ఇలా 1 అవర్కి సుమారు 6 బ్లాక్స్ తయారయ్యి కనెక్ట్ అవుతాయి. వాటినే 6 కన్ఫర్మేషన్స్ అంటారు. జనరల్గా బిట్కాయిన్ బ్లాక్ చైన్లో ఈ 6 కన్ఫర్మేషన్స్ అయితే ఇంకా మీ ట్రాన్సాక్షన్ని ఎవ్వరూ ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయలేరు. ఆ ట్రాన్సాక్షన్ ఆ బ్లాక్లో ఇంకా ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకనే ఒక్కసారి బిట్కాయిన్ బ్లాక్ చైన్లో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్ని 1 అవర్ తర్వాత చేంజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే బిట్కాయిన్ బ్లాక్ చైన్ని ఇమ్యూటబుల్ అంటారు. అంటే శిలాఫలకం మీద రాసినట్టే అన్నమాట. ఒక్కసారి రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్ని 1 గంట తర్వాత మార్చడం ఎవ్వడి తరం కాదు.
కొన్ని వేల సార్లు వేల మంది హ్యాకర్స్ గత 10 సంవత్సరాల నుండి ట్రై చేస్తూనే ఉన్నా ఒక్కసారి కూడా సక్సెస్ఫుల్గా హ్యాక్ చేయలేకపోయారు. అలాగే ఈ బ్లాక్ చైన్ అనేది ఒకటే కంప్యూటర్లో ఉండదండి, కొన్ని వేల కంప్యూటర్స్లో రన్ అవుతుంటుంది. ఆ కంప్యూటర్స్ని నోడ్స్ అని అంటారు. అండ్ ఈ థౌజండ్స్ ఆఫ్ నోడ్స్ ప్రపంచంలో వేరే వేరే ప్లేసెస్లో రన్ అవుతుంటాయి. మీరు, నేను, ఎవరైనా సరే ఈ నోడ్స్ని రన్ చేయొచ్చు. ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉండే ఒక యావరేజ్ కంప్యూటర్ ఉంటే చాలు, ఎవరైనా ఈ నోడ్ని రన్ చేయొచ్చు అన్నమాట. అందుకే బిట్కాయిన్ డేటాబేస్ని కానీ లేదా బిట్కాయిన్ నెట్వర్క్ని కానీ పూర్తిగా ఆపాలంటే ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయాలి. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. సో ఈ నోడ్స్ అన్నింటిలో ఈ బిట్కాయిన్ బ్లాక్ చైన్ రన్ అవుతుంది కాబట్టి అన్ని నోడ్స్లో ఉన్న డేటాబేస్ ఎగ్జాక్ట్గా సేమ్ అయి ఉండాలి. అందుకే బిట్కాయిన్ బ్లాక్ చైన్లో ఒక బ్లాక్ అంటే సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేయాలంటే మొత్తం అన్ని నోడ్స్ దానికి ఒప్పుకోవాలి. దీన్నే కన్సెన్సస్ అంటారు. కన్సెన్సస్ అంటే అగ్రిమెంట్ అని అర్థం. ఈ కన్సెన్సస్ లేకుండా బ్లాక్ చైన్లో బ్లాక్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ని ఎవ్వరూ యాడ్ చేయలేరన్నమాట. ఒకవేళ కొంతమంది హ్యాకర్స్ ఎవరైనా బిట్కాయిన్ నెట్వర్క్లో కొన్ని నోడ్స్ని కాంప్రమైజ్ చేసి ఫేక్ ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయడానికి ట్రై చేసినా మిగతా నోడ్స్ ఆ ట్రాన్సాక్షన్స్ని ఒప్పుకోవు కాబట్టి, అంటే కన్సెన్సస్ ఉండదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ని హ్యాకర్స్ యాడ్ చేయలేరు. అందుకే పబ్లిక్ బ్లాక్ చైన్లో నోడ్స్ కన్సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బిట్కాయిన్ బ్లాక్ చైన్ అంటే ఏంటో క్లుప్తంగా చెప్పాలంటే బిట్కాయిన్ నెట్వర్క్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డ్ చేయడానికి యూజ్ చేసే డేటాబేస్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్గా యూజ్ చేసిన మొట్టమొదటి బ్లాక్ చైన్ బిట్కాయిన్ బ్లాక్ చైన్ అండి. 1980s అండ్ 1990sలో కొంతమంది సైంటిస్టులు థియరిటికల్ కాన్సెప్ట్స్తో వచ్చినా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సో ఫస్ట్ బ్లాక్ చైన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బిట్కాయిన్ బ్లాక్ చైన్ ఇంప్లిమెంటెడ్ బై సతోషి నకమోటో ఆన్ 9th January 2009 అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ బ్లాక్ చైన్కి ఉన్న కొన్ని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇమ్యూటబిలిటీ. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కసారి ఈ బ్లాక్ చైన్లో రికార్డ్ అయిన ట్రాన్సాక్షన్ ఒక 1 hour తర్వాత దాన్ని ఎడిట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మరే విధంగానూ మార్చడానికి వీలు పడదు. అంటే నేను మీకు ఒక బిట్కాయిన్ పంపితే ఆ ఇన్ఫర్మేషన్ బిట్కాయిన్ బ్లాక్ చైన్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంకో 200 సంవత్సరాల తర్వాత అయినా సరే నేను అది ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, సెకండ్ వన్, పబ్లిక్ అండ్ ట్రాన్స్పరెంట్. ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ సచ్ యాజ్ ఆర్బీఐ నుండి మొదలు పెడితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్తో సహా వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఎంత క్రియేట్ అవుతున్నాయో, ఎంత అమౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో, అసలు ఆ బ్యాంక్ లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. బట్ బిట్కాయిన్ బ్లాక్ చైన్ అలా కాదండి, ఇది పబ్లిక్ లెడ్జర్. ఎవరైనా సరే ఈ నెట్వర్క్లో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ని చూడొచ్చు, వెరిఫై చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ పబ్లిక్ అండ్ ట్రాన్స్పరెంట్, నో సీక్రసీ. థర్డ్ వన్, రెడ్యూస్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. నేను ఒక బిట్కాయిన్ అంటే ప్రస్తుత ప్రైస్ ప్రకారం 4 లక్షలు కెనడా నుండి ఇండియాకి పంపాలంటే దానికి పడే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇవాల్టి రేట్ ప్రకారం కేవలం 13 సెంట్లు, అంటే 9 రూపాయలు. అదే 4 లక్షలు నేను బ్యాంకుల ద్వారా కెనడా నుండి ఇండియాకి పంపితే మధ్యలో ఉండే ఈ బ్యాంకులు కాజేసే ఫీజు ఎంతో తెలుసా? ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ ఫీజు, బ్యాంకు ట్రాన్స్ఫర్ ఫీజు అన్ని లెక్కలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ 5,600 రూపాయలు. బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ కాస్ట్ 9 రూపాయలు అయితే మామూలు కరెన్సీలో పంపితే బ్యాంకులు దొబ్బే ఫీజు 5,600 రూపాయలు, అంటే సుమారు 622 రెట్లు ఎక్కువ. జస్ట్ వాళ్ళ డేటాబేస్లో ఒక నెంబర్ మార్చడానికి తీసుకునే ఫీజు ఇదంతా. ఫోర్త్ వన్, ఫాస్టర్ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్స్. నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక బ్యాంకు ద్వారా డబ్బులు కెనడా నుండి ఇండియాకి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తే 3 రోజులు పడుతుంది. అదే నేను ఒక బిట్కాయిన్ని కెనడా నుండి ఇండియాకి 10 నిమిషాల్లో పంపచ్చు.
అండ్ వితిన్ 1 అవర్లో అది కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, డీసెంట్రలైజ్డ్ పీర్ టు పీర్, నో మిడిల్ మెన్. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఒక దేశం నుండి ఇంకో దేశంకి డబ్బులు పంపాలంటే ఆ బ్యాంక్ వాడు అడిగే 1,00,000 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. మధ్యలో 2-3 బ్యాంకులు ఫీజు కాజేస్తాయి. అండ్ మధ్యలో ఏ బ్యాంకుకి ఆ ట్రాన్సాక్షన్ జరగడం ఇష్టం లేకపోయినా లేదా డౌట్ వచ్చినా ఆ ట్రాన్సాక్షన్ని ఆపేసి వెనక్కి పంపించేస్తాయి. అంటే టూ మెనీ మిడిల్ మెన్ ఇన్ బిట్వీన్. అండ్ మీ డబ్బులు మీరు మీ వాళ్ళకి పంపడానికి కూడా బ్యాంక్ వాడి పర్మిషన్ కావాలి. బట్ బిట్కాయిన్ బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్ కంపెనీ ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేయదు. కాబట్టి మధ్యలో ఈ దళారీలతో సంబంధం లేకుండా ఒక మనిషి నుండి ఇంకో మనిషికి డైరెక్ట్గా ఈ బిట్కాయిన్స్ని పంపుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంప్రూవ్డ్ ట్రేసబిలిటీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ పర్మనెంట్గా రికార్డ్ అయి ఉంటాయి. ప్లస్ మర్కిల్ రూట్ టెక్నాలజీని యూజ్ చేస్తారు గనక ఎన్ని సంవత్సరాల క్రింద జరిగిన ట్రాన్సాక్షన్ని అయినా ఈజీగా వితిన్ సెకండ్స్లో ట్రాక్ చేయొచ్చు. అందుకే చాలా కంట్రీస్లో ల్యాండ్ టైటిల్స్ రిజిస్ట్రేషన్కి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయడం పర్ఫెక్ట్ అని ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ మొదలుపెట్టారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక విభిన్నమైన అండ్ చాలా ఉపయోగపడే టెక్నాలజీ అండి. మొదట బిట్కాయిన్ ద్వారా వెలుగులోకి వచ్చినా ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి కొన్ని వేల క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయండి. మిడిల్ మెన్ అంటే మధ్యలో కూర్చొని ఊరికే డబ్బులు దొబ్బే ఈ దళారీలను వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి కంప్లీట్గా తుడిచివేయగలిగే అద్భుతమైన పవర్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనందరికీ ఇస్తోంది. హ్యూమన్ హిస్టరీలో ఇప్పటిదాకా 3 అతిపెద్ద రెవల్యూషన్స్ జరిగాయండి. అగ్రికల్చరల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ కమ్యూనికేషన్ రెవల్యూషన్. ఇది 4వ రెవల్యూషన్గా చాలామంది ఎక్స్పర్ట్స్ పరిగణిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు బ్లాక్ చైన్ అంటే ఏంటో, దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలిసాయి. కానీ ఈ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ని ఎవరు రికార్డ్ చేస్తారు? ఈ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి బ్లాక్ చైన్లో రికార్డ్ చేస్తే వాళ్ళకి ఏంటి లాభం? కాయిన్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మైనింగ్ అంటే ఏంటి? ఈ మైనింగ్ని ఎవరైనా చేయొచ్చా? ఈ మైనింగ్ ప్రాఫిటబుల్ అయినా అసలు? మన దగ్గర ఉండే రోజు వాడే ల్యాప్టాప్ యూస్ చేసి కూడా మైనింగ్ చేయొచ్చా? ఏసిక్ మెషిన్స్ అంటే ఏంటి? డిఫికల్టీ టార్గెట్ అంటే ఏంటి? నాన్స్ అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. బాయ్.